హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. ఒక్కొక్కరి అకౌంట్లోకి 2000 పీఎం కిసాన్ 18వ విడత ఎప్పుడు ఈ ఒక్క పని చేస్తే చాలు, అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చూపండి. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన స్కీమ్ పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన. దీనికి కింద అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి ప్రతి విడత కింద 2000 అందిస్తుంది. ఏటా 6000 ఆఫర్ చేస్తుంది. ఇప్పటికే 17 విడతల కింద నిధులు వచ్చాయి. ఇప్పుడు 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల బడ్జెట్లో ఈ పంట సాయం మొత్తాన్ని 8000 వరకు పెంచుతుందని అనుకున్న దీనిపై ప్రకటన చేయలేదు. పీఎం కిసాన్ ఈకేవైసీ దేశంలోని సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఏటా 6000 పంట సాయం ఇస్తుంది. దీనికి ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల కింద 2000 చొప్పున అందిస్తుంది. కోర్టులో ఈ పథకం ద్వారా పొందుతున్నారు. ఎన్డీఏ సర్కారు వరుస మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదట పీఎం కిసాన్ నిధులు విడుదల దస్తావేజులపైన సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 17వ విడత నిధులు రైతు అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు 18వ విడత డబ్బులు రావాల్సి ఉంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే రైతులు ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, లింగం, పుట్టిన తేదీ, భూమి వివరాలు ఇవన్నీ సరిగ్గా ఉండాలి. ఇంకా ఈ మధ్యకాలంలో ఎవరైనా తమ మొబైల్ నెంబర్ మార్చి ఉంటే గనుక కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ సరిగ్గా ఉంటేనే పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. నెంబర్ చాలా మంది తరచుగా చూస్తుంటారు. మరి వీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఏం చేయాలనేది చూద్దాం. మొబైల్ నెంబర్ మారితే దాని పీఎం కిసాన్ పోస్టల్లో వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా పని లేదు. తొలుత పీఎం కిసాన్ అధికార పోస్టల్లో వెళ్ళి హోమ్ పేజీ కింద స్క్రీన్ చేస్తే ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ అప్డేట్ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేస్తే ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. అక్కడ వెరిఫై చేశాక మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. అప్పుడు వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఈ వెబ్సైట్లోకి ఈ కేవైసీ అప్డేట్ సహా కొత్త రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. చివరిసారిగా జూన్ 18న 17వ విడత నిధులు రాగా ఇప్పుడు 18వ విడత నిధులు అక్టోబర్ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.